మనోహర అభిభూషణ ఐశ్వర్య ప్రదాత పాహి పాహి పార్వతీ మనోహర అభిభూషణ ఐశ్వర్య ప్రదాత మహాదేవ కైలాస నివాస చంద్రమౌళి మదనారి సదా శివ నమః శివాయ నమో నమస్తే సర్వేశ్వర, విభూతి రుద్రాక్షమాలలు ధరించి శంభో శంకరాన్ని స్తోత్రం చేసే భక్తుల్ని చూస్తే మీరు పొంగిపోతారు. అందుకే మీరు భక్త సులభులని పేరు పొందారు. పార్వతి, విభూతి రుద్రాక్షమాలలు నాకు అత్యంత ప్రీతమైనవి. అయినా కేవలం వేషభాషలకే మోసపోయేవాడిని కాదు. నిజమైన భక్తి విశేషం ఉన్నవారికి నేను భక్త సులభుడు. నాథ, క్రొత్త విశేషం సెలవిచ్చారు. అయితే భక్తులలో నిజమైన వారు, అసత్యమైన వారు అని రెండు తెగలున్నారా? ఉన్నారు దేవి. సాటి వారి మెప్పు కోరి వేషభాషలతో హృదయంలో కుయుక్తి, పైకి భక్తి ప్రదర్శించే భక్తులే మానవ సంఘంలో ఎక్కువ మంది ఉన్నారు. అట్టి డాంబికములు మాని నిర్మల హృదయంతో స్వార్థరహితులే నన్ను సేవించేవారే నిజమైన భక్తులు. అయితే అట్టి భక్తులు ఎవరైనా ఉన్నారా స్వామి? అడుగు, భూలోకంలో నందివర్ధన మహారాజు. ఇదిగో 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 వచ్చితి రతిరాజా, మధువే తెచ్చితి మహారాజా. ఇదిగో వచ్చితి రతిరాజా, మధువే తెచ్చితి మహారాజా. రాజా ఇదిగో ఇదిగో వచ్చితి రతిరాజా, మధువే తెచ్చితి మహారాజా. మగువ పెదవిలో మధుర మరంగం, చెలియ కనులలో ప్రణయ తరంగం.
ఇదిగో వచ్చితి రతిరాజా మధువే తెచ్చితి మహారాజా రాజా నమో భగవతే రుద్రాయ నీలకంఠాయ శాంభవే మహేశాయ సర్వాయ గిరీశాయ నమో నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం భవానీ శంకర దేవతాభ్యో నమః కర్పూర నీరాజనం దర్శయామి హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర శంకరస్య చరితా కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠ తవ పాదసేవనం సంభవంతు మమ జన్మ జన్మని సంభవంతు మమ జన్మ జన్మ